నమస్తే అండి. చాలామంది క్యాన్సర్ పేషెంట్స్‌లో వాళ్ళు భయపడేది ఏంటంటే, వంశపారంపర్యంగా ఇది నెక్స్ట్ జనరేషన్స్‌కి వస్తూ ఉంటుందా? పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ క్యాన్సర్ వచ్చేటప్పుడు పేరెంట్స్‌కి క్యాన్సర్ ఉండేటప్పుడు పిల్లలు అడుగుతుంటారు, ఇది మాకు వస్తుందా అని. తల్లిదండ్రులు అడుగుతుంటారు, నెక్స్ట్ పిల్లలకి ఇది వస్తుందా? ఇలా భయపడుతూ ఉంటారనమాట. యాక్చువల్‌గా చెప్పాలంటే అన్ని రకాల క్యాన్సర్స్ ఇలా వంశపారంపర్యంగా రావు. కొన్ని రకాల క్యాన్సర్స్ వాళ్ళల్లో హెరిడిటరీగా ఏమైనా మ్యూటేషన్స్ ఉంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒవేరియన్ క్యాన్సర్స్ కానీ, ఆడవాళ్ళలో వచ్చే యుటరైన్ క్యాన్సర్స్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇలాంటి కొన్ని రకాల మ్యూటేషన్స్ వాళ్ళలో ఐడెంటిఫై అవుతుంటాయి ఇలాంటి క్యాన్సర్స్‌లో. అవి నెక్స్ట్ జనరేషన్స్‌కి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటప్పుడు ఆవిడకి కొన్ని రకాల బ్లడ్ టెస్టులు చేసి కొన్ని రకాల మ్యూటేషన్స్ ఉన్నాయా అనేది ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. సో, ఆ మ్యూటేషన్ వాళ్ళ పిల్లల్లో కూడా ఉందా లేదా చూసుకుంటే, వాళ్ళల్లో లేకపోతే కొంత భయపడాల్సిన అవసరం లేదు. ఉంటే మాత్రం కొద్దిగా ఎర్లీగా డిటెక్షన్స్, స్క్రీనింగ్స్ ఇలాంటివి చేసుకుంటే, ఎప్పుడైతే మనం ఎర్లీ డిటెక్షన్ క్యాన్సర్ చేయగలిగితే దాన్ని క్యూర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. నా సబ్జెక్ట్‌కి వచ్చేసరికి అంటే హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సీ వచ్చేసరికి చాలా రకాల క్యాన్సర్స్ హెరిడిటరీగా రావు అస్సలు. సో, బ్లడ్ క్యాన్సర్స్‌లో అక్యూట్ ల్యూకేమియాస్ కానీ, లింఫోమా, మైలోమా ఇలాంటి వ్యాధులు నెక్స్ట్ జనరేషన్స్‌కి వెళ్ళడం గానీ, వాళ్ళ సిబ్లింగ్స్‌కి రావడం గానీ జరగదు. వెరీ, వెరీ రేర్ సిట్యుయేషన్స్‌లో మాత్రమే హెరిడిటరీ మ్యూటేషన్స్ బ్లడ్ క్యాన్సర్స్ వ్యాధిలో చూస్తూ ఉంటాం.